ఫస్ట్ మనం ఊహిద్దాం, మనిషి ఒక 6000 years బ్యాక్ పోదాం. సడన్గా ఒక రోజు సీజన్ వచ్చేసింది, ఒక పెద్ద ఉరుమొచ్చి పిడుగు మన పక్కన ఒక చెట్టు మీద పడ్డది. ఇప్పుడు అంటే నీకు దానికి సంబంధించిన నాలెడ్జు, రీసెర్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిడుగు అని అంటే ప్లస్ మైనస్, ధనరాశి, పునరాశి, ఏవో రాశుల గురించి అన్ని మనం సైంటిఫిక్గా చెప్తున్నాం. ఒక 6000 సంవత్సరాల క్రితం పిడుగుపడినప్పుడు మనిషి ఏమనుకొని ఉంటాడు? తెలియని దాని పట్ల మనకుండే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఆపాదించటము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన నాలెడ్జ్ సరిపోవట్లే అదేంటో తెలుసుకోవడానికి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఆడిదాకా కూడా పిడుగు దాకా కూడా వద్దు. మా గ్రామంలో ఒక ఆవిడకి బాగా కడుపంతా ఉబ్బి హాస్పిటల్ తీసుకుపోయినా కూడా చచ్చిపోయింది. ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఊళ్ళో అమ్మలక్కలు అన్నలు మాట్లాడుకునేది ఏంటంటే పెద్ద దవాఖానకు తీసుకుపోయారు, డాక్టర్లకు కూడా తెలియదట ఏం జబ్బు వచ్చిందో, ఎవరో ఏదో చేసిర్రు. నువ్వు డయాగ్నోసిస్ చేయలేనంత మాత్రాన, లేదా చేసిన ఆ విషయము మన హాస్పిటల్లో ఒకటి ఎట్లా ఉంటుంది, డాక్టర్ వైద్యం మాత్రమే చేస్తాడు కానీ దానికి సంబంధించిన విషయం పేషెంట్కు చెప్పే పద్ధతి ఈడ లేదు. దాంతో వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తారు, ఆ మెడికల్ నాలెడ్జ్ వీళ్ళకి అర్థం కాదు. ఇల్లిటరేట్ పీపుల్ సింపుల్గా ఆ ప్రాబ్లం వచ్చేసింది, పచ్చళ్ళు తినడం వల్లనో, సరైన ప్రాపర్ ఫుడ్ లేకపోవటం వల్లనో, ఆ జీర్ణ వ్యవస్థ మీద పనిచేసింది, లోపల మొత్తం పర్పరేషన్ అయిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చినావు, సచ్చినవు, అయిపోయింది. కానీ ఒక మనిషి మరణానికి సంబంధించినటువంటి దానిపైన మనం ఎట్లా విశ్లేషణ చేస్తున్నాం? సో ట్రూత్ నీకు తెలియదు, ట్రూత్ నాకు తెలియదు, ట్రూత్ ఇంకొకరికి తెలియదు, మనం అందరం కలిసి అది ట్రూత్ అని మాట్లాడుతున్నాం. ట్రూత్ తెలిసినోడు హాస్పిటల్లో ఉన్నాడు. The man who knows the truth is there in the hospital. Here we interpreting the truth with complete irrational. ఏది పడితే అది మాట్లాడేసేస్తున్నాము. ఇది ఇట్ట సంగతి, ఆ ఫలానా నాడు ఇట్లా చేసింది ఆమె, అందుకనే ఇట్లా మొత్తం దేవుడు ఊకుంటాడు అని నేను చెప్పాను. ఇవంతా నీ చుట్టూ ఉండినటువంటి ప్రకృతిని నువ్వు అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానం లేనప్పుడు ఉండే ఇంటర్ప్రిటేషన్స్. ఆ ఇంటర్ప్రిటేషను ఒక 100 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఆమె ఎందుకు చచ్చిపోయి ఉన్నదో కూడా మనం ఇప్పుడు ఊహించవచ్చు. బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్. ఓకే, సో ఈ కట్టుకథలు చెప్పటం అనేటటువంటిది దైవాన్ని భావించేటటువంటి రిలీజియన్ లోపల అత్యంత సహజము. ఈయన పుట్టాడు, అంబేద్కర్ పుట్టాడు, పుట్టగానే పైన నక్షత్రాలు ఎలిగాయి, పుట్టగానే మొత్తం ఇట్లా శ్రీకృష్ణుడు మొత్తము పుట్టుకతోటే తనను తాను కాపాడుకున్నాడు, తన కంసుడి మామ చంపాలని చూసినా కృష్ణుని అట కంసుడు మామ చంపాలనుకున్నాడట, కానీ ఎవడి చేతికి చిక్కకుండా ఆయన బతికిండు. ఇంకొక ఆయన పుట్టినప్పుడు మొత్తం నక్షత్రాలు ఇట్లా తారలు మెరుస్తూ ఉన్నాయి అని. సో యు సీ, యు కాంట్ యూజ్ యువర్ రీజన్, rational questions, and there is no answer for the irrational, meaningless questions. That is the reason first time what Buddha told that don't follow me without questioning. ప్రశ్నించకుండా మీరు నన్ను ఫాలో చేయకండి. నేను చెప్పిన దాన్ని మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్న మీ జ్ఞానం లోపల, మీ ఎంక్వైరీ లోపల, మీరు పరిశీలన చేసే క్రమం లోపల నేను చెప్పింది నిజము అని అనుకుంటే, నిజమని తేలితే, అనుకుంటే కూడా కాదు, నిజమని భావిస్తే కూడా కాదు, భావించటం వేరు. ఒక్కోసారి భావన వాస్తవానికి భిన్నంగా కూడా ఉండొచ్చు. నిజమని తేలితే పరీక్ష లోపల, అప్పుడు మీరు నన్ను ఫాలో కండి అని అన్నాను.
So you see, there are religions which are divided in between the question and answer and no question, no answer. Only మతస్థులు చెప్తారు, వాటిని మీరు పాటించాలి. ఎందుకు, వై, వాట్, హూమ్, ఈ ప్రశ్నలు ఏవి ఉండనటువంటి మతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నౌ కమింగ్ టు ద పాయింట్ దట్ బౌద్ధం అనేటటువంటిది ఒక రేషనల్ రిలీజియన్ బేసికల్గా. అంటే రేషనాలిటీ ఎట్లా ఉంటుంది? రేషనాలిటీ అని అంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు ఏం చెప్పానంటే, మనిషి పుట్టగానే ఆకాశం లిట్ అయిందంటే ఈ మనిషికి ఆకాశానికి ఏంటి సంబంధం? ఒక పిల్లవాడు ఎవడైనా సరే, నిన్న వచ్చేటప్పుడు భరత్ వాళ్ళ బావ నాకు ఒక వీడియో చూపెట్టి, సార్ వీడి దగ్గర మొత్తం హాస్పిటల్లో కూడా పోనంత మంది పోతున్నారు, ఆడికి పోగానే వాడు ఫోన్ నెంబర్ చెప్తుండు, ఇంటి నెంబర్ చెప్తుండు, నీ పేరు చెప్తుండు, మీ ఊరు చెప్తున్నాడు, నువ్వేం చదువుకున్నావో చెప్తున్నాడు. అంటే ఊకోవే ఉత్త పనికి మళ్ళీ ముచ్చట్లు. వాని దగ్గర ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ నీకు అర్థం కానప్పుడు వాని దగ్గర ఏదో శక్తి ఉందని అనుకుంటావు. బహుశా వాడి కాడ ఏమన్నా ఈ ఐ స్కాన్ చేసేది ఏదన్నా మిషన్ పెట్టుకొని ఉన్నాడో ఏమో మరి వాడు కొడుకు. వాడు ఎమ్మటే వానికి సపోర్ట్ చేసేటోడు ఎవడన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఉంటే నీ ఆధార్ కార్డు, నీ ఫోన్ నెంబర్ అవన్నీ ఆడ అసలు ఇవాళ రేపు ఫోన్ నెంబర్ ఎవరికి ఆడ లేదు. నీ ఫోన్ నెంబరు టెల్ మీ దాట్. ఆధార్ కార్డు నీ ఫోన్ నెంబర్ ఉంది, బ్యాంక్ అకౌంట్ దగ్గర నీ ఫోన్ నెంబర్ ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు నీ ఫోన్ నెంబర్. అసలు ఫోన్ నెంబర్ లేకుంటే అసలు మనం ఏడ ఉన్నాం ఇప్పుడు? ఇవన్నీ ఇట్లాంటివన్నీ నమ్మకానంటే, సార్ మరి ఎట్లా చెప్తున్నాడు సార్ వాడు? మొత్తం భార్య పేరు చెప్తున్నాడట, భర్త పేరు చెప్తున్నాడట. అదే మరి నీ డాటానే ఇస్తున్నాడు, నువ్వు ఎక్కడెక్కడైతే ఫీడ్ చేసినావో ఆ డాటానే చెప్తుండు, కానీ వాడు ఇంకా వేరే ముచ్చటేం చెప్పట్లేదు కదా. సో యు సీ, ఆయన ఏమంటాడు అనంటే, రిలీజన్ అనేటటువంటిది ఎప్పుడైనా సరే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. అంబేద్కర్ ఏమంటాడు అనంటే, హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈజ్ ఏ రూల్డ్ లైఫ్ అని అంటాడు అంబేద్కర్. అంటే హిందూ అనేది మతం కాదు. ఇప్పుడు మనం అందరం హిందూ మతం అంటున్నాం కదా. అంబేద్కర్ యాక్సెప్ట్ చేయట్లేదు, హిందూని మతం అనట్లేదు ఆయన. హిందూ అనేటటువంటిది మతం కాదు, హిందూ అనేటటువంటిది ఒక రూల్ పాటించే ఒక సిస్టము అని అంటుండు.